వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. వ్యూవర్స్ అడిగిందనమాట యూట్యూబ్ ఛానల్ గురించి అయితే చెప్పమని చెప్పి మనము చాలా వీడియోస్లో చెప్పామన్నమాట. ఎవరన్నా జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాలో మన ప్రీవియస్ వీడియోలో చెప్పాము. సో యూట్యూబ్ ఛానల్ ఇదంతా. సో ఈ వీడియోలో నేను మీకు నా యూట్యూబ్ ఛానల్ అసలు అంటే ఈ ఛానల్ ఎలాగా పెట్టింది అండ్ ఇందులో ఇప్పటివరకు నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది అండ్ నాకున్న సెకండ్ యూట్యూబ్ ఛానల్. సో అసలు ఈ 2025లో యూట్యూబ్ ఛానల్ పెట్టాము అంటే అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అండ్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎలా పెట్టొచ్చు ఫేస్ కనిపించకుండా, ఈ డీటెయిల్స్ అన్నీ ఇందులో షేర్ చేస్తానన్నమాట. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఇంట్లోనే ఉండి ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనము ఇందులో నాకున్న 2 యూట్యూబ్ ఛానల్స్ మీకు చూపిస్తాను. సో ఇది ఒకటి మీ అందరికీ తెలిసిందే మన సేవింగ్ ఐడియాస్ కదా. సో ఇది ఒక ఛానల్ అయితే ఇంకొక ఛానల్ ఉందన్నమాట. అది వచ్చేసరికి ఇక్కడ మనం స్విచ్ అకౌంట్లోకి వెళ్ళాము అంటే మనకున్న ఇంకొక ఛానల్ కూడా తెలుస్తుంది. సో ఇంకొకటి పరీస్ రివ్యూ. ఇది వచ్చేసరికి నేను మీషో కంటెంట్ చేస్తాను. దీనివల్ల ఏంటి అంటే ఇలాంటి యూట్యూబ్ ఛానల్ మనకి 2 వేస్లో పేమెంట్ వస్తుంది. అంటే యూట్యూబ్ ద్వారా వీడియోస్ వస్తాయి అండ్ ఈ లింక్స్ ద్వారా కూడా వస్తుంది అనమాట. అంటే ఎఫిలియేట్ మార్కెట్ అంటాం కదా అది. సో ఈ రెండింటి గురించి ఈ వీడియోలో చెప్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మీకు వ్యూస్ అవుతుంది మన ఛానల్లో కంటెంట్ అనుకుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఇంకెవరికన్నా యూజ్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మన సేవింగ్ ఐడియాస్ ఇప్పటికి 8K అయింది. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూసారు అంటే ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో అది. సో ఫస్ట్ అయితే అసలు యూట్యూబ్ నుంచి మనీ నిజంగా వస్తుందా, వస్తే ఎంత మనీ వస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే జాబ్ చేసినా, ఇంట్లో ఉండి చేసినా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా, లేదంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ పెట్టినా ఎవరైనా కానీ బేసిక్ మనీ కోసమే చేస్తారు. కొంతమంది యూట్యూబ్ అయితే ప్యాషన్ కోసం కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ ప్యాషన్ అంటే వాళ్ళకి తెలిసిన టాలెంట్ చూపించుకోవడంతో పాటు మనీ కూడా వస్తుందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనీ అన్నది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్, ఇది వైటీ స్టూడియో యాప్ అన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వైటీ స్టూడియో యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడే మన వీడియో ఎంత పోతుంది అండ్ వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎంత పెరుగుతున్నారు, వాచ్ టైం ఎంత వస్తుంది, రెవెన్యూ ఎంత, ఇది తెలుస్తుంది. సో బేసిక్ యూట్యూబ్ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అంటే కనుక యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే బేసిక్ వచ్చేసరికి మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇవి బేసిక్ కదా. ఇప్పుడు రెవెన్యూ చూపిస్తాను చూడండి. ఇది ఎస్టిమేటెడ్ రెవెన్యూ. ఈ రెవెన్యూలోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రతి వీడియోకి మనకి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ వచ్చింది అన్నదైతే తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు లైఫ్ టైం చూపిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు నాకు ఈ మన సేవింగ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ మీద వచ్చిన ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే ఇది డాలర్స్లో ఉంటుంది. $346. సో మీరు US కదా, వీటిని ఇన్ రూపీస్ అని కొట్టారు అంటే మీకు వస్తుంది అనమాట. అయితే మనకి ఈ పేమెంట్ అయితే ఒకేసారి అయితే అమౌంట్ పడదు. మంత్లీ కనీసం ఒక $100 అన్న పేమెంట్ అయితేనే మనకి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫెబ్ మంత్ చూసుకున్నాం అనుకోండి. ఫెబ్ మంత్లో నాకు వచ్చిన డాలర్ ఇక్కడ చూడండి, ఫెబ్ మంత్ $7 ఉంది కాబట్టి నాకు ఫెబ్ మంత్లో అయితే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ పడదు. జాన్ మంత్ చూసుకుంటే లేదా డిసెంబర్ చూసుకున్నా కానీ $13 ఉంది. సో ఈ మంత్ కూడా నాకు అమౌంట్ పడదు. జాన్లో $23 ఉంది. సో యూట్యూబ్ నుంచి ఎవ్రీ మంత్ కూడా ఇన్కమ్ వస్తుంది, లక్షలు వస్తాయి అన్నది కొంచెం అబద్ధం కొంచెం నిజం. ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి లక్షలు వచ్చేవాళ్ళు, మంత్లీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళంతా చాలా పెద్ద క్రియేటర్స్ అనమాట. సో చిన్న క్రియేటర్స్, చిన్న ఛానల్స్ ఉన్న వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ రాదు. ఇప్పుడు మీరు నా ఛానలే చూసుకోవచ్చు. ఒక్క మంత్ కూడా నాకు ఒక్క మంత్లోనే $100 అయిపోయి నాకు పేమెంట్ అయితే రాలేదు. సెప్టెంబర్లో $21 వచ్చింది. అక్టోబర్ చూడండి $13, నవంబర్లో $8. అంటే నాకు మరి పేమెంట్ ఎప్పుడు పడుతుందంటే ఈ ఇన్ని మంత్స్, సెప్టెంబర్ 21, 13, ఈ 8 ఇవన్నీ యాడ్ చేసుకొని ఎన్ని మంత్స్ తర్వాత అయితే నాకు $100 అవుతుందో అప్పుడు నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది అన్నమాట. అలాగా చూసుకోవచ్చు. 2024 లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఈ లాస్ట్ ఇయర్ ఉన్న ఎస్టిమేషన్ అయితే రెవెన్యూ అదన్నమాట. సో ఇలా మనకి ఇన్కమ్ అయితే వస్తుంది. అయితే లైఫ్ టైం మొత్తం ఇది ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టు $100 అయినప్పుడు వస్తుంది కదా. సో అదే ఈ మంత్ చూస్తే కనుక ఏప్రిల్లో $45 అయితే అయ్యింది. ఎందుకంటే మంది ఒక వీడియో వైరల్ అయితే వెళ్తుంది అనమాట. ఈ 1 ఇయర్లో 4 lakhs గోల్డ్ లోన్ ఎలా అన్న చెప్పి. సో ఈ ఒక వీడియో వైరల్ అయింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ 95K వ్యూస్ వెళ్ళింది కాబట్టి దీని మీద మనకి $34 అయితే రెవెన్యూ జనరేట్ అయిందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ మంత్ మనకి $45 అయితే వచ్చింది.
కానీ దాని ముందు మంత్ చూడండి, మార్చ్ మంత్లోకి వెళ్ళాము అంటే నాకు $5 వచ్చింది. ఫెబ్ మంత్ మొత్తం అయితే $7. సో నేను కొన్ని వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడం, వీడియోస్ ఒక్కోసారి రెగ్యులర్గా పెట్టినా సరే వీడియోస్ వెళ్ళకపోవడం వల్ల దాన్ని బట్టి మనకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. సో నాకు ఆల్మోస్ట్ లాస్ట్ 4 months నుంచి ఇప్పటి వరకు అయితే యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే రాలేదు. ఇప్పటి వరకు నేను యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకున్నది రఫ్గా ఒక 3 times. అది కూడా ఫస్ట్ టైం పేమెంట్ తీసుకున్నప్పుడు సిల్వర్ కాయిన్ కొన్నాము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట మన ఛానల్లో. 100 grams కాయిన్ తీసుకున్నాను ఇలాగా అని చెప్పి. సో మీరు కావాలంటే ఆ వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. సో అలాగా మనకి ఇలా ఒక వీడియో ఏదన్నా వైరల్ వెళ్తే, ఈ వీడియో చూసారు ఇది 96K వెళ్ళింది. దానివల్ల ఈ మంత్ కొంచెం మనీ మనకి జనరేట్ అయింది. బట్ మనకి ఎక్కువ రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 1K వ్యూస్ వెళ్ళిన ఒక వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుందో కూడా చూపిస్తాను. మనకి ఇది వ్యూస్ 1K వెళ్ళింది కదా, 1K వెళ్ళిన ఈ వీడియో మీద మనకు వచ్చే రెవెన్యూ ఎంత అంటే ఇంత $0.43 అన్నమాట. సో ఏదో మనకి లక్షల్లో వస్తుంది అనుకుంటాం, కానీ అలా అయితే ఏం రాదు. కొన్నిసార్లు 1Kకి ఇక్కడ 0.43 వచ్చింది, కొన్నిసార్లు 0.23, 0.2 అట్లా కూడా వస్తుంది అనమాట. సో అదంతా మన వీడియోని చూసేవాళ్ళు, దాని మీద వచ్చే యాడ్స్, అది ఎంత వీడియో కంటెంట్ బాగుంది, ఇలా డిఫరెంట్ వాటి మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ రఫ్గా అయితే ఆల్మోస్ట్ 1 year అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఒక 3 times వరకు పేమెంట్ వచ్చి ఉంటుంది. 3 times కూడా పేమెంట్స్ ఎవ్రీ మంత్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు కదా. సో మంత్ వైజ్లో మనకి ఎప్పుడు రాదు. సో మంత్లీ ఇన్కమ్ కావాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ అనుకునే వాళ్ళకి ఇది సెట్ అవ్వదు. ఎందుకంటే మనకి జాబ్ లాగా ఎవ్రీ మంత్ కూడా శాలరీ అయితే పడడం అన్నది జరగదన్నమాట. సో మనం ఎప్పుడైతే $100 కంప్లీట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఇలాగ ఇది పేమెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇలాగ చాలా తక్కువ అమౌంట్ వచ్చేది ఉంటుంది, ఎక్కువ వచ్చేది ఉంటుంది. నేను లాస్ట్ టైం యూట్యూబ్ నుంచి 4 months తర్వాత పేమెంట్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం నాకు మానిటైజేషన్ అయ్యడానికి అయిన 2 monthsకి ఒకసారి పేమెంట్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఒక 2 monthsకి పేమెంట్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఒక 4 months తర్వాత పేమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months ఏమవుతుంది, స్టిల్ నాకు ఇంకా యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ పడలేదు. ఎందుకంటే నాకు ఇంకా డాలర్స్ అయితే పడలేదన్నమాట. సో ఇలా ఉంటుంది. ఈ ఛానల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, ఇందులో మనం ఫైనాన్స్ అడ్వైజ్ ఇస్తాము. సో ఎవరైతే ఫేస్ కనిపించకుండా చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలాంటివి కూడా రన్ చేయొచ్చు. బట్ ఇలాంటివన్నీ మీకు ఈజీగా ఉంటాయేమో అనిపిస్తుంది, బట్ ఏం కాదు. చాలా ఇవి కూడా మనము ఎక్కువ అంటే ఇంట్రెస్ట్తో చేయాలి. ఇప్పుడు మీరు ఇది చూడొచ్చు అనమాట. నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఇలా ఒక డైరీ తీసుకొని దీనిలో నేను అన్నీ నోట్ చేసుకుంటాను అనమాట. ప్రతిదీ వీడియో స్టార్టింగ్ నుంచి ప్రతిదీ ఏ వీడియో చేశాను అని ఉంటాయి చూడండి. సో వీడియో నెంబర్తో సహా ప్రతిదీ నేను ఇలాగా చేసి మీకు చెప్తూ ఉంటాను. ఇది పోనీ నేను ఏమైనా రఫ్గా వేసుకొని మీకు చెప్తానా అంటే అది కూడా కాదు. దీనికి నేను మళ్ళీ ఏదో క్లాస్లో అసైన్మెంట్స్ ఇచ్చినట్టుగా ఒక రఫ్ బుక్ మెయింటైన్ చేస్తాను అనమాట. సో ఇందులో నేను ఆల్రెడీ మళ్ళీ వేసుకుంటాను ఒకసారి రఫ్గా, వీళ్ళకి ఈ ఐడియా చెప్పొచ్చా చెప్పకూడదా, సో ఇలా అని చెప్పి నేను ఏ వీడియో చేయాలి, దాని రిలేటెడ్ కంటెంట్ ఏంటి, ఇలా రఫ్గా నోట్ చేసుకొని నాకు క్యాలిక్యులేషన్ అంతా వచ్చింది. వీడియో బాగానే అవుతుంది అనుకుంటేనే అలాంటి టైంలోనే నేనైతే మీకు ఇలా వీడియో అయితే చేసి పెడతాను అనమాట. సో దీని వెనుక కూడా చాలా కష్టం ఉంటుంది. సో యూట్యూబ్ ఏమీ ఈజీ అయితే కాదు. సో దానికోసం కూడా మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో ఇలా నేను మెయింటైన్ చేస్తాను. సో మనం ఇలాగా ఫేస్ కనిపించని ఛానల్స్ చేసుకోవచ్చు అన్నమాట, రివ్యూస్ ఛానల్ని కానీ ఇట్లా ఏవైనా. అయితే ఇంకొక సెకండ్ ఛానల్ ఉందని చెప్పాను కదా, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకొక ఛానల్ వచ్చేసరికి పరీస్ రివ్యూ ఛానల్ అన్నమాట. ఈ కంటెంట్ ఏంటి అంటే, ఇది నేను మీషో వీడియోస్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే అన్నీ కూడా మీషో కంటెంటే ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ. సో అంటే మీషో నుంచి మనము ఐటమ్స్ కొంటాం అన్నమాట. ఐటమ్స్ కొని వాటిని అయితే రివ్యూ చేస్తాము. రివ్యూ చేసి ఆ ప్రోడక్ట్స్ దీనివల్ల ఏంది సేమ్ ఇందాక మన సేవింగ్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఎలాగైతే రన్ అవుతుందో ఇది కూడా అలానే రన్ అవుతుంది. దీనికి వచ్చిన వ్యూస్ని బట్టి మనకి పేమెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇవి కూడా మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ చూపిస్తాను. ఈ యాక్చువల్గా నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన ఛానలే ఇది, కానీ నాకు ఈ ఛానల్ తర్వాత ఎందుకో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇవ్వాలి, అదంతా ఒక ఫ్లాష్ బ్యాక్లు అండి, అది ఎప్పుడైనా షేర్ చేస్తాను. సో అలా అన్నమాట ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. అది ఎక్కువ క్లిక్ అయింది, దాన్ని ఎక్కువ ఫోకస్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఈ ఛానల్ మీద రెవెన్యూ నాకు తక్కువే జనరేట్ అయింది. నవంబర్ $5,
డిసెంబర్ $3 అంటే అదే ఈ ఒక్క ఛానల్ మీద నేను రన్ చేసి ఉంటే నాకు మేబీ ఇప్పటికీ $100 అయి ఉండొచ్చు అనుకుంటా. లైఫ్ టైం చూస్తే ఈ ఒక్క ఛానల్ మీద స్టిల్ $94 ఉంది. $100 అవ్వాలి అంటే ఒకవేళ నాకుంది ఈ ఒక్క ఛానల్ అయి ఉంటే నాకు స్టిల్ ఇప్పటికి కూడా యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చి ఉండేది కాదు. అలా అని చెప్పి ఒక్క ఛానల్ కాదు 2-3 ఛానల్స్ ఉండాలని కూడా కాదు. ఒక్క ఛానల్ అయినా పర్లేదు, ఆ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నేను ఈ రివ్యూస్ ఛానల్ స్టార్టింగ్ ఇది స్టార్ట్ చేశాను. బట్ నాకెందుకో తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజ్ ఆ ఛానల్ స్టార్ట్ చేసి అది క్లిక్ అవ్వడం, నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంటే అది షేర్ చేయాలి, అందరికీ ఫైనాన్స్ అడ్వైజ్ అన్నది ఉండాలి, నేర్చుకోవాలి, వాళ్ళకి తెలియాలి అన్నది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను దాని మీద ఫోకస్ చేశాను. ఆ ఛానల్ కంపారిటివ్లీ గ్రో అయింది. ఈ ఛానల్లో నేను వీడియోస్ కూడా పెట్టలేదన్నమాట. ఆల్మోస్ట్ రీసెంట్గా మళ్ళీ ఏదో ఒక 2-3 వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోలో నేను పెట్టడం కూడా వీడియోస్ తక్కువ. ఒకవేళ పెట్టుంటే ఇది కూడా మేబీ గ్రో అయ్యి ఉండొచ్చు. సో అలా ఉంటుంది అనమాట. అయితే ఈ ఛానల్లో ఈ రివ్యూస్ ఛానల్ ఏంటంటే ఇప్పుడు మీకు చాలామంది చేస్తున్నారు. ఇదేంటంటే మనం మీషో నుంచి ప్రోడక్ట్స్ కొని ఈ ఐటమ్ ఇలా ఉంది అని చెప్తాం. బట్ చెప్పేటప్పుడు జెన్యూన్గా చెప్పాలి. ఈ ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంది, లేదు అంటే ఈ ప్రోడక్ట్ కరెక్ట్గా లేదు అన్నది మనం జెన్యూన్గా చెప్పాలి. ఎప్పుడైనా కానీ మనం ఎవరికైతే వీడియో కంటెంట్ చేస్తున్నామో వాళ్ళ ట్రస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. వాళ్ళని చీట్ చేసి మనం ఏమి తెచ్చుకునేది లేదు. అది సేవింగ్స్లో అయినా లేదంటే ఇలా రివ్యూ ఛానల్ అయినా. సో ఈ ప్రోడక్ట్స్ ఇలా మనమే కొనుక్కుంటాం అనమాట. ఎవరు మనకైతే ప్రోడక్ట్స్ ఏమీ ఫ్రీగా ఇవ్వరు. ప్రోడక్ట్స్ మీకు ఎలా వస్తాయి అంటే మనం కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవాలి. కొన్ని ప్రోడక్ట్స్ కొనుక్కొని వాటిని ఇట్లాగా రివ్యూ చేస్తాం. రివ్యూస్ చేసి వీడియోస్ పెట్టినప్పుడు ఇలా వీడియోస్ వెళ్ళాయి అనుకోండి, మనకి పేమెంట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ వీడియోస్లో కూడా నాది ఒక్క వీడియో అన్నది బాగా వైరల్ అయిందనమాట. అది కిచెన్ ఐటమ్స్. సో ఇది మొత్తం 45 మీషో హ్యూజ్ కిచెన్ ఐటమ్స్ అని చూడండి. ఇది 167K పోయింది. సో దీనివల్ల నాకు కొంచెం అన్న పేమెంట్ అయితే జనరేట్ అయింది. సో ఇలాంటి రివ్యూస్ ఛానల్ వల్ల ఏంటంటే మనకు ఒకటి ఇన్కమ్ ఇలా యూట్యూబ్ ద్వారా $100 అయినప్పుడు పేమెంట్ ఒకటి వస్తుంది. దీంతో పాటు హాల్ ప్యాక్ అని కానీ విష్ లింక్ అని చెప్పి ఇంకోటి థర్డ్ పార్టీ లింక్స్ ఉంటాయన్నమాట. సో అది కూడా చూపిస్తాను. అందులో ఏంటి అంటే మనం ఇప్పుడు నేను వీడియో చేసి పెట్టాను కదా, సో అక్కడ మనము ఎవరైతే ఆ లింక్ చూసి కొంటారో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, నేను ఇక్కడ కొన్నాను పలానా సెల్లర్ దగ్గర, నాకు ఐటెం బాగా వచ్చింది అని చెప్పి ఆ లింక్ చేసి కొన్నారు అనుకోండి, మనకి కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అన్నది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటెం $100 అనుకోండి, దాని నుంచి మనకి ఒక $2, $3 మనకి వస్తుంది. దానివల్ల కొనే వాళ్ళకి మీకు ఏమైనా ఎక్కువ అమౌంట్ పడుతుందా అంటే మీకేం పడదు. ఎందుకంటే $100 మీషో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు కొన్నా మీకు $100 ఐటెం $100కే వస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా మీషోలో సెర్చ్ చేసి కొన్నా సరే మీకు డైరెక్ట్గా $100 ఉంటుంది. కాకపోతే నేను చెప్పడం ద్వారా ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ సేల్ అమౌంట్ ఉంది చూడసారా, ఎర్నింగ్స్లోకి వెళ్తే టోటల్ ఎర్నింగ్స్ నాకు ఇప్పటి వల్ల వచ్చింది ఎఫ్లియేట్ మార్కెట్ అంటాము 8,300 అన్నమాట. ఇది జనరేట్ అయ్యింది. సో ఇట్లా మనకు ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు మనకి దేని మీద ఒక్కొక్క ఐటమ్ మీద ఒక్కొక్క కమిషన్ వస్తుంది. ఇక్కడ చూడండి మీషో వాడికి 3,000 బిల్ అయ్యింది మనం ఇచ్చిన లింక్స్ వల్ల. దాని మీద నాకు వచ్చిన కమిషన్ వచ్చేసరికి $14 అనమాట. సో ఇలా ఏంటంటే కాకపోతే ఇలా మల్టిపుల్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఇన్కమ్ అన్నది వస్తుంది. సో పెద్ద పెద్ద క్రియేటర్స్కి ఈ ఎఫ్లియేట్ మార్కెట్ ద్వారా కూడా చాలా ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. సో చాలా తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే నాది చాలా తక్కువ అనమాట. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టాను, ఏదో ఆ కిచెన్ వీడియో ఉంది కదా, అందులో ప్రోడక్ట్స్ మంచివి నేను జెన్యున్గా రివ్యూ ఇచ్చాను కాబట్టి ఆ వీడియో వైరల్ అయింది. దాని ద్వారానే స్టిల్ ఇప్పటికీ ఇవన్నీ కొన్నవి అన్నమాట. అంతే తప్ప నేను తర్వాత ఏం కొనలేదు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఎలా వస్తాయి అంటే మనమే మన మనీ పెట్టి కొనుక్కొని వాటిని రివ్యూస్ చేయాలి. మరి కొనుక్కునేటప్పుడు ఏం చేస్తారు అంటే మన ఇంట్లోకి కూడా అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడు కిచెన్ కావాలనుకోండి, మనకి కావాల్సినవి ఏంటివి అనేవి వెతుక్కొని మీషోలో కొనుక్కోవాలి. డ్రెస్సులు అయినా జ్యువెలరీ అయినా అకేషన్ని బట్టి చూసి కొనుక్కుంటాం అనమాట. సో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మన ఎర్నింగ్స్లోకి వెళ్తే ఇలా ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ కొంచెం పేమెంట్ ఇక్కడ రిడీమ్ అన్న ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసామంటే మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లోకి మనకి అమౌంట్ అనేది పడుతుంది అనమాట. సో నాకు ఈ మంత్ $72 మాత్రమే వచ్చిందనమాట. ఇలాగా రెడీమీ హిస్టరీ చూస్తే ఇప్పటివరకు నాకు దీని ద్వారా వచ్చింది చూడొచ్చు. సో ఫస్ట్ టైం నాకు 6,500 అన్నది వచ్చిందనమాట. నాకు కూడా అప్పుడే తెలిసింది ఇలాగా హాల్ ప్యాక్ ఉంది, దీనికి మనం లింక్స్ ఇచ్చుకోవచ్చు ఇలా అని చెప్పి. సో అప్పటి నుంచి నేను ట్రై చేశాను. సో ఇలా ఎవ్రీ మంత్ మనకి పడుతూ ఉంటుంది. సో ఒకసారి 800 వచ్చింది, ఒకసారి $550 వచ్చింది, ఒకసారి 135 వచ్చింది. సో రీసెంట్గా నాకు నెక్స్ట్ రాబోయేది $72 అనమాట. సో ఇలాగా ఒక్కోసారి మనకి 1,000 రావచ్చు. ఈవెన్ ఈ ఎఫ్లియేట్ మార్కెట్ ద్వారా లక్షలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ అనమాట. అంటే వాళ్ళకి 100K 1 million ఇలా సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ కాకపోతే ఏంటి అంటే మనము కొన్న తర్వాత ఇదే వైటీ స్టూడియో అనమాట. సో కొన్న తర్వాత
తర్వాత మనం రివ్యూ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్రోడక్ట్స్ మనం ఆర్డర్ పెట్టాము అనుకోండి, కనీసం 7-8 ప్రోడక్ట్స్ అన్న అందులో మనము ఉంచుకునేలాగా ఉండాలన్నమాట. రిమైనింగ్ ఒక 2-3 ప్రోడక్ట్స్ రిటర్న్ ఇవ్వచ్చు. సో అలా చేస్తుంటే మన అకౌంట్ అయితే ఏం బ్లాక్ అవ్వదు. కానీ ఈ రివ్యూస్ ఛానల్ మెయింటైన్ చేయడం కష్టమే అనమాట. ఫస్ట్లో మనము ఇంట్రెస్టెడ్గా కొన్నిసార్లు ప్రోడక్ట్స్ తెప్పిస్తాంలే కానీ బట్ ఆ తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ఛానల్ మానిటైజ్ అవ్వడం కష్టం. చాలామంది ఇప్పుడు రివ్యూస్ ఛానల్ చేస్తున్నారు కాబట్టి. సో వన్స్ మనము షార్ట్స్ ద్వారా ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ వెళ్తుంది, బట్ నేను షార్ట్స్ ఎక్కువ అయితే పెట్టలేదన్నమాట. మనము లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్స్ ద్వారా పెట్టుకోవచ్చు. షార్ట్స్ ద్వారా ఎప్పుడైనా కానీ రెవెన్యూ తక్కువ జనరేట్ అవుతుంది, బట్ రీచ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా మనము ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్ పెట్టుకోవచ్చు. సో ఈ 2 ఛానల్లో నేను ఎక్కడ కూడా కనిపించి చేసినవి లేవన్నమాట. రివ్యూ ఛానల్ అయితే మనం ప్రోడక్ట్ చూపిస్తే సరిపోయింది. ఇలా సేవింగ్స్ అనుకోండి, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు నోట్ చేసి చూపిస్తే సరిపోయింది. నిజం చెప్పాలి అంటే ఇలా మనిషి కనిపించకుండా చేసే ఛానల్కి రీచ్ చాలా తక్కువ ఉంటుంది. మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, మీకు రావడానికి కెమెరా ముందుకి ప్రాబ్లం లేదు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం కెమెరా ముందుకు వచ్చి చేసే వీడియోస్ అయితే ఎక్కువ రీచ్ ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్ మనకి థంబ్నెయిల్ మీద కూడా కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది అనమాట. సో థంబ్నెయిల్స్ అన్నవి కూడా నేను ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉంది కదా, ఇందులో అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో పిక్సెల్ ల్యాబ్ యాప్లో చేస్తాను, శాంపిల్కి చూపిస్తున్నాను. సో ఇలా నేనే థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో మనకి థంబ్నెయిల్లో ఇప్పుడు నేను ఇలా మ్యాటర్ రాశాను, ఎవరిదో పిక్ పెట్టాను, దాని బదులు అదేది ఇక్కడ మన పిక్కే వచ్చింది అనుకోండి, చూసే వాళ్ళకి ఫస్ట్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా పర్సన్ కనిపిస్తూ ఉన్నారు అంటే వీడియో అయితే చూడాలనిపిస్తుంది అనమాట. కాబట్టి అలా మనము యూట్యూబ్ ఛానల్ మ్యాక్సిమము మీరు కనిపించి చేయడానికైతే చూడండి. లేదు అంటే కనుక ఇంకా ఇట్లాగా కనిపించకుండా చేసే ఛానల్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీరు స్టోరీస్ చెప్పొచ్చు, ఫైనాన్స్ అడ్వైజ్ ఇవ్వచ్చు, ఇలా రివ్యూస్ చేయొచ్చు, కుకింగ్ వీడియోస్ చేయొచ్చు, మీకేమన్నా జ్యువెలరీ ఐటమ్స్ చేయడం వస్తే జ్యువెలరీ ఐటమ్స్ చేయొచ్చు, వంటలు, లేదంటే మీ డైలీ వ్లాగ్స్ మీరు ఏం చేస్తున్నారు. ఈవెన్ డైలీ వ్లాగ్స్ కూడా మనం కనిపించి చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఛానల్స్ ఉంటాయన్నమాట, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు కనిపించకుండా, అంటే ఫేస్ కనిపించకుండా వాళ్ళు ఇంట్లో పనులు ఎట్లా చేస్తున్నారు అన్నది చూపిస్తుంటారు. సో ఇట్లాగా మీరు చెయ్యాలి అనుకుంటే ఫేస్ కనిపించకుండా చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఫేస్ కనిపించకుండా చేసి గ్రో అయిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ చాలా టైం పడుతుంది నాకు తెలిసినంత వరకు. సో మ్యాక్సిమం ఫేస్ కనిపించేలా చేయడానికైతే ట్రై చేయండి. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే ఎవరికి కూడా లక్షలు వేలు రావు. ఛానల్ ఫస్ట్ అయితే మానిటైజేషన్ అవ్వాలన్నమాట, అప్పుడు మాత్రమే మనకి పేమెంట్ వస్తుంది. సో ఆ పరీస్ రివ్యూ ఛానల్ అన్నది మానిటైజేషన్ అవ్వడానికి నాకు టైం పట్టింది. సో అప్పటి వరకు మనము ప్రోడక్ట్స్ మన ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, వాటిని రివ్యూస్ చేయగలగాలి. సో మధ్యలో ఏంటి అంటే మనకి మనం కొంటున్నాము, మనమే రివ్యూస్ ఇస్తున్నాము, ఎవరు చూడట్లేదు, దీనివల్ల ₹1 రావట్లేదు తప్ప రూపాయి పోతుంది అని అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు నేను ఈ కంటెంట్ సేవింగ్స్ చెప్తున్నా, నేను నా ఏదైతే బిజీ షెడ్యూల్ ఉంటుందో వాటన్నిటిని చూసుకొని మీకు ఒక కంటెంట్ చేసి చెప్పాలి. కాబట్టి ఈ ఛానల్ అయినా సరే రీచ్ వెళ్ళట్లేదు అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఇంత కష్టపడి చేస్తున్నాము, వాళ్ళ కోసం జెన్యూన్గా చెప్తున్నాము, సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, సో అని డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మన చాలా బ్యాడ్ కంటెంట్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తాము, ఎవరెవరి లైఫ్లోనో జరిగే చూస్తుంటాం, కానీ యూస్ఫుల్ కంటెంట్ని చూడడానికి మోస్ట్లీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించాం కదా. సో అట్లాగనమాట. కాబట్టి అదంతా కూడా పేషెన్స్ అయితే ఉండాలి. యూట్యూబ్ రన్ చేయాలంటే మోస్ట్గా ఉండాల్సింది అదే. సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒక్క వీడియో రన్ అయిందంటే చాలు, ఆ ఒక్క వీడియోతో మీరు వైరల్ అవ్వచ్చు, ఆ ఒక్క వీడియోతోనే మీకు మానిటైజేషన్ అవన్నీ కూడా అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ మానిటైజేషన్ అవడానికి అయితే టైం పట్టిద్ది. వీడియో వైరల్ అయ్యే వరకు ఆ 4000 అవర్స్ వాచ్ టైం తెచ్చుకోవడం అన్నది కష్టం అనమాట. ఇక్కడ వాచ్ టైం ఉంటుంది కదా, ఇది 4000 అవర్స్ అవ్వాలన్నమాట, అది కూడా వితిన్ 1 ఇయర్ లోపు. ఇప్పుడైతే 500 సబ్స్క్రైబర్స్ కూడా సరిపోతున్నారు. సో అలా ఉంటుంది. సో అదే పరీస్ రివ్యూ ఛానల్ అంటే ఇలాంటి రివ్యూస్ ఛానల్ అనుకోండి, అవైనా అంతే అనమాట. మనం మనీ పెట్టి కొనుక్కోవాలి, రివ్యూస్ చేయాలి, అంతా చేసి మనకి మానిటైజేషన్ అయితేనే మనకి ఈ అఫిలియేట్ మార్కెట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే మినిమం ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట. అఫిలియేట్ మార్కెట్ మనం చేసుకోవాలి యూట్యూబ్ అంటే. సో ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మనకి వాచ్ టైం అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇది లైఫ్ టైం కదా, లైఫ్ టైం ఇప్పటికీ 37,000 వచ్చింది. బట్ ఆ ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనము ఒక 4,000 రావడం కూడా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో ఇది యూట్యూబ్ గురించి. బట్ యూట్యూబ్ ఛానల్ అసలు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది కనుక కావాలి అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకేమన్నా మీకు యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ చేయడానికో మీకు రిప్లై ఇవ్వడానికో ట్రై చేస్తాను. బట్ నేను జెన్యూన్గా అన్ని వీడియోస్ మీతో షేర్ చేశాను, ఎంత పేమెంట్ వస్తుంది ఏంటి అని చెప్పి. కాబట్టి ప్లీజ్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ వీలైతే షేర్ చేయండి, ఎవరికన్నా యూజ్ అయితే అనుకుంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది కదా ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.